నమస్తే. 1990 ఎడ్యుకేషన్ కార్యక్రమానికి స్వాగతం. నేను బ్రహ్మనాయుడు. ప్రస్తుతం మనతో ఉన్నారు ఐఆర్ఎస్సీ ఆఫీసర్ డాక్టర్ ఎస్ సతీష్ గారు ఉన్నారు. సతీష్ గారితో మాట్లాడారు. నమస్తే సతీష్ గారు. నమస్తే అండి. సతీష్ గారు, మనం ప్రతిరోజు చాలా అంశాల మీద డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. అయితే ఈరోజు మన ఎడ్యుకేషన్ కార్యక్రమంలో ఒక ప్రధానమైనటువంటి అంశం, 10వ తరగతి వరకు మాత్రమే చదువుకొని కూలి పనికో లేకపోతే మట్టి పనికో మొద్దు పని అంటారు గ్రామాల్లో, ఆ పనికి పోతున్నటువంటి వాళ్ళు ఏ విధంగా వాళ్ళ కెరీర్ని డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే చదివి మంచి మార్కులు వచ్చి ఆర్థిక ఇబ్బందుల వల్ల, కుటుంబ సమస్యల వల్ల చదువు మానుకొని స్థానికంగా గ్రామాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న కంపెనీల్లోకో ఫ్యాక్టరీలోకో మరి పనులకు పోతున్న వాళ్ళు, ఇక వాళ్ళ భవిష్యత్ అంతేనా, వాళ్ళు కూడా ఏమన్నా మరి భవిష్యత్తులో మెరుగైనటువంటి అవకాశాలను అందిపుచ్చుకోవడం ఏమైనా ఉంటుంది? ఎందుకంటే టెక్నాలజీ డెవలప్ అవుతుంది కాబట్టి. డెఫినెట్గానండి. ఎందుకంటేనండి, భారతదేశంలో ఒక 3 కోట్ల మంది సంవత్సరానికి పుడతారండి. జస్ట్ నెంబర్ మీకు ఒక ఐడియా ఇస్తాను మీకు. నేను 10th క్లాస్ లోపు వచ్చేలోపు ఒక 50 లక్షల మంది డ్రాప్అవుట్ అయిపోతారు. రఫ్గా 50-70 లక్షల మంచిగా. సరే, విద్యా హక్కు చట్టం అది ఉంది కాబట్టి 8వ తరగతి దాకా చదువుతూ ఉంటారు. అప్పుడు విద్యా హక్కు చట్టం ఉంది కదండి, కంపల్సరీ చదవాలి. మోస్ట్లీ ఒక 2.5 కోట్ల మంది బయటకు వస్తారు. ఇంచుమించుగా మన తెలంగాణ రాష్ట్రం నుంచి కానివ్వండి, లేదా ఆంధ్రప్రదేశ్ నుంచి కానివ్వండి, రెండు కలిపినా కూడా ఒక 15 లక్షల మంది పైనే, దగ్గర దగ్గర 18-17 లక్షల వరకు కూడా 10th ఎగ్జామ్ రాస్తారు. రాసిన వాళ్ళలో పాస్ పర్సంటేజ్ అందరూ పాస్ అవ్వరు. ఒక 60 జిల్లా బట్టి, కొన్ని జిల్లాలు కొన్ని 60, కొన్ని 70, కొన్ని 50, కొన్ని 80 అలా ఉంటాయి. ఇంచుమించుగా ఒక్కొక్క జిల్లాకి ఒక 4-4.5 లక్షల మంది పాస్ అవుతారు. మిగిలిన ఫెయిల్ అయిపోతారు. అది ఒక్కొక్క రాష్ట్రం వైజ్. ఇక్కడ ఒక 4-4.5, అక్కడ 4-4.5 రఫ్గా చెప్తున్నాను మీకు. ఒక 5 లక్షలు అనుకుంటున్నాను. ఫెయిల్ అయిపోయిన వాళ్ళు కొంతమంది, పాస్ అయిన వాళ్ళు కొంతమంది. ఓకేనా? అంతే కదండి. ఫెయిల్ అయిపోతారు కొంతమంది. ఈ పాస్ అయిన వాళ్ళలో ఏదో అత్యవసర మార్కులతో పాస్ అయ్యి చదువు ఆపేసిన కొంతమంది. ఇది మీకు టోటల్ నెంబరు. ఇంటర్కి వచ్చే వాళ్ళు తక్కువ మంది ఉంటారండి. వాళ్ళు 1,50,000 మందే ఉంటారు. మళ్ళీ ఇంటర్ పాస్ అయింది మళ్ళీ తక్కువ మంది ఉంటారు. డిగ్రీకి వెళ్ళేది 1 కోటి మంది జాయిన్ అవుతారు. సరే, పక్కన పెట్టండి, నెంబర్స్ పక్కన పెట్టండి. ఇప్పుడు 10th క్లాస్తో ఫెయిల్ అయిపోయిన వాళ్ళు, 10th క్లాస్తో ఆపిన వాళ్ళ యొక్క నెంబరు ఒక్కొక్క రాష్ట్రంలో తక్కువలో తక్కువ 1,50,000 అయితే మినిమం ఉంటుందండి. పెద్ద నెంబర్ అది, చాలా పెద్ద నెంబర్ కదా. 1,50,000 యువత మీరు ఆగిపోవడం అంటే, మేబీ అందులో కొంతమంది సప్లిమెంటరీ రాసి పాస్ అయితే పాస్ అవ్వచ్చు. బట్ నెంబర్ ఓవరాల్గా మీకు ఐడియా ఇస్తున్నా. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అనేది క్వశ్చన్ ఇప్పుడు ఇక్కడ. అంతే కదా మీరు నన్ను అడిగింది. విద్యా హక్కు చట్టం ఉంది కాబట్టి 8వ తరగతి దాకా చదువుతారు. కొంతమంది మానేస్తారు, కొంతమంది 10 దాకా వెళ్తున్నారు, 10 ఆపేస్తున్నారు. 10 దాకా ఎందుకు వెళ్తున్నారు రా బాబు అంటే, పబ్లిక్ ఎగ్జామ్ లేదు కదా అని గెట్టేస్తున్నారు. పబ్లిక్ ఎగ్జామ్ ఉంటే వీళ్ళందరూ మధ్యలో మానేద్దరు చాలామంది. ఆ పబ్లిక్ ఎగ్జామ్ లేదు కాబట్టి కనీసం అక్కడ దాకానే వస్తున్నారు వీళ్ళు, లేకపోతే అది కూడా రారు. అఫీషియల్గా ఉన్నటువంటి UDISC రిపోర్ట్ కానివ్వండి, లేకపోతేనేమో యాసర్ రిపోర్ట్ కానివ్వండి, లేకపోతేనేమో క్యాగ్ రిపోర్ట్ కానివ్వండి, నీతి ఆయోగ్ రిపోర్ట్ కానీ, ఈ రిపోర్ట్లన్నీ అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పిన రిపోర్ట్లు మనం చూసినప్పుడు, ఈ 10th క్లాస్ పిల్లలు ఎవరైతే పాస్ అవుతున్నారో భారతదేశంలో చాలామంది పిల్లల్లో ఆల్మోస్ట్ మోర్ దాన్ 50-55%, 60% కూడా కొన్ని రాష్ట్రాల్లో గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వచ్చినటువంటి విద్యార్థుల సంఖ్య ఎక్కువ ఉంటుంది. అంటే ఆల్రెడీ చాలా వరకు కూడా మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పిల్లలు ఎక్కువ ఉన్నారంటానికి అదొక నిదర్శనం. అంటే ఓవరాల్గా మీకు ఏమవుతుంది, జాయిన్ అయ్యేది గవర్నమెంట్ స్కూల్లోనే ఎక్కువ, పబ్లిక్ ఎగ్జామ్ లేకపోవడం, విద్యా హక్కు చట్టం ఉండడం, వాళ్ళు పైకి రావడం, 10th క్లాస్ దాకా గెంటుకు రావడం. 10th క్లాస్లో సరే ఏదో చదివి, సరే కొన్ని స్కూల్లో కాపీ కొట్టిస్తారో, ఏదో పాస్ అవ్వాలని కొన్ని స్కూల్లో చదువుతారు, పబ్లిక్ ఎగ్జామ్ లేదు కాబట్టి పాపం వాళ్ళ తప్పేం లేదనుకోండి. ఇలా రకరకాల కారణాల వల్ల ఫైనల్గా వస్తున్నారు. ఇలాగ ఒక్కొక్క రాష్ట్రానికి 1,50,000, 2 లక్షలు మిగిలిపోతున్నారు, ఆపేస్తున్నారు. ఈ ఆపేసినటువంటి వ్యక్తుల యొక్క తెలివి, నాలెడ్జ్ ఏ విధంగా ఉంటుంది అంటే చాలా వరకు తక్కువ ఉంటుందండి పాపం. మామూలుగానే 10th క్లాస్ దాకా పైపైన ఏదో పబ్లిక్ ఎగ్జామ్ లేకుండా నడుచుకుంటూ వస్తాడు. వాళ్ళకి పెద్ద నాలెడ్జ్ కూడా పెద్ద ఎక్కువ ఉండదండి పాపం వాళ్ళకి. వాళ్ళు ఎలాంటిదంటే, కొంతమంది అయితే గడియారం చూసి ముళ్ళు కూడా చెప్పలేరు, రోమన్ అంకెలు ఉంటే. తోకలో రాళ్ళు వేసి 30 కిలో ఏమంటే 30 కిలో వేయలేరు లెక్కెట్టుకుని. సో ఇట్లాంటి పరిస్థితి ఉంటాయి. కొన్ని కూడికలు బాగాహారాలు చిన్న చిన్న కూడా పాపం చేయలేని పరిస్థితిలో ఉంటారు. సరే, మన సిస్టమ్ తప్పది పాపం. పిల్లవాడు మనమే ఉంటాం, పిల్లవాడు అంటే ఇదే పిల్లడు ఇక్కడ కాకుండా ఫిన్లాండ్లో పుడితే మంచి ప్రైవేట్ మంచి గవర్నమెంట్ స్కూల్లోకి వెళ్ళి చదివాడు కదా. అది వాడు ఇక్కడ పుట్టాడు కాబట్టి ఇక్కడ ఉన్న స్కూల్ సిస్టమ్ అలా అయిపోయాడు అంతే. అది గవర్నమెంట్ తరపు నుంచి మనం గట్టిగా పోరాడాలి. గవర్నమెంట్ తప్పది. క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాలిటీ విద్య ఇవ్వకుండా 90% పీపుల్కి క్వాలిటీ విద్య లేకుండా చేసినటువంటి దౌర్భాగ్య స్థితికి వచ్చినందుకు గవర్నమెంట్ సిగ్గుపడాలి తప్ప తల్లిదండ్రుల పిల్లలు సిగ్గుపడడం కాదు. అది గవర్నమెంట్ తప్పది, చిన్నపిల్లడికి అంతే కదా. సరే, ఫెయిల్ అయ్యారు. వీళ్ళందరూ ఏం చేస్తారంటే మీరు చెప్పినట్టు కూలి పనికి వెళ్ళటమా,
ఆ ఊర్లో చిన్న చిన్న ఫ్యాక్టరీలు ఉంటాయి, ఆ 5,000, 10,000 పని చేసుకోవడం ఇలా చేసుకుంటారు, పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కొట్టడం చేస్తారు. ఉమ్, ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు వెళ్ళి ఏదైతే పని చేస్తున్నారో వీళ్ళ వల్ల ఎకానమీ పెరుగుతుంది, దేశానికి మంచిది. పాయింట్ నెంబర్ 1. ఓకే. ఇదే పని ఇంజనీరింగ్ చదివినోడు కూడా అదే పని చేస్తున్నాడు ఇప్పుడు, ఉద్యోగాలు లేక ఇతర దేశాలు చేస్తారు పెట్రోల్ బంకులు చేస్తారు. ఇక్కడ కూడా ఉద్యోగాలు లేక పెట్రోల్ బంక్లోను, షాపింగ్ మాల్లోను, స్విగ్గీల్లోను, జొమాటోలోను, డెలివరీ బాయ్స్ కింద, ఉన్నారు. క్యాబుల్లోను, ఓలాల్లోను, వీటిలోనూ ఉన్నారు కదా, డిగ్రీ. ఉన్నారు కదా. దానికంటే ముందు నుంచి ఉద్యోగానికి వస్తే భారతదేశ ఎకానమీ పెరుగుతుంది కదా, అవును. అది మంచిదే. కాకపోతే ఇక్కడ జరిగే చిన్న నష్టం ఏంటంటే, మరి వీళ్ళు తక్కువ శాలరీ. అదేనండి దీనికి జరిగే నష్టం ఏంటంటే, చైనాలో చేసినట్టుగా భారతదేశ ప్రభుత్వం మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ప్రొడక్షన్ యూనిట్స్ని కానీ పెంచితే చక్కగా వీళ్ళందరూ వచ్చి చేస్తారు. క్లాస్ 4 ఎంప్లాయీస్ కింద. ఇప్పుడు అనంతపురంలో కంపెనీ పెట్టారు, కియా కంపెనీ కదా, అంతే కదా అనంతపురంలో. మరి చాలామంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ పని దొరికింది కదా. అలాంటి ఫ్యాక్టరీస్ మనకి ఎక్కువ రావాలి. వస్తే 10th క్లాస్ తాపి చక్కగా వెళ్ళొచ్చు, చదువుకోవచ్చు, ఉద్యోగం చేయొచ్చు. అది లేవు, అందువల్ల పాపం వీళ్ళకి వేరే దారి లేక ఎన్ని పెట్రోల్ బంకులు ఉంటాయి ఉండక కూలి పనికి అపార్ట్మెంట్లో వాచ్మెన్ కింద వెళ్ళడం కానీ, లేకపోతే పొలం పనులకి వెళ్ళడం కానీ, ఏదో తాటికాయలో ముంజుగాయలో తీయడానికో లేకపోతే పొలం పనులకు కూలి పనికి వెళ్ళడం ఏదైతే ఉంటుందో అది కానీ, ఇలాంటి పనులు ఎక్కువగా చేస్తున్నారు. నా ఉద్దేశం అయితే ఏంటంటేనండి, ఈ 10th క్లాస్ ఆపేద్దాం అనుకున్నటువంటి విద్యార్థులు ఫస్ట్ చేయవలసిన పని ఏంటంటే, మీరు రేపు పొద్దున్న ఫ్యూచర్లో డ్రైవర్ అవుతారని నేను అన్నగాని, అవ్వాలని నా ఉద్దేశం, అవుతారు అవ్వాలని కాదు, ఫస్ట్ డ్రైవింగ్ నేర్చుకోవాలండి. కార్ డ్రైవింగ్ నా ఉద్దేశం, మోటార్ సైకిల్ కాదండి. ఎందుకంటే డ్రైవింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే చాలా దేశాల్లో భారతదేశంతో పాటుగా డ్రైవర్స్కి కొంచెం డిమాండ్ ఉంటుంది. ఆ డ్రైవింగ్ పని పెద్ద కష్టం కాదు కదండి, కొంచెం ఏదో డబ్బులు పెడితే. చదువు అంటే రాలేదు కానీ డ్రైవింగ్ ఎందుకు రాదు పిల్లడికి? 18 సంవత్సరాలు దానికి ఏదో రూల్స్ ఉంటాయి, రూల్స్ ప్రకారం డ్రైవింగ్ నేర్చుకోవడం అనేది ఫస్ట్ ఫండమెంటల్గా చేయాలండి. మీరు ఏ పని చేసినా డ్రైవింగ్ ఫస్ట్ ఫండమెంటల్గా ఉండాలండి. అలాగే మీరు ఏ పని ఉంటే ఆ పని చేయండి, కాదనట్లే. ఆ పని చేస్తూ ఇంగ్లీష్ నేర్చుకోవాలి. దానికి ఒకప్పుడు అంటే ట్యూషన్స్, టీచరు చెప్పాలి. ఇప్పుడు చక్కగా మొబైల్లో యాప్లోకి వెళ్తే నేర్చుకోను, లేదా రకరకాల యాప్లు వచ్చినాయి కదా, యాప్లోకి వెళ్ళి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ కానీ, స్పోకెన్ ఇంగ్లీష్ అనుకోండి, ఇంగ్లీష్ అనుకోండి, ఆ పదాలని ఒక 6 నెలల నుంచి 1 year పాటు మీరు నేర్చుకోవాలండి. మీరు ఏ పని చేస్తారో ఆ పని చేయండి, నేను కాదంటలేదు అంటే ఇమీడియట్గా అప్గ్రేడ్ అవ్వలేరు. ఫస్ట్ బేసిక్ థింగ్స్ అంటే డ్రైవింగు, ఇంగ్లీష్ అండి, ఇవి ఫండమెంటల్గా రావాలి. నెక్స్ట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ రాష్ట్ర ప్రభుత్వాలు, అటు తెలంగాణ అనుకోండి, ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ, ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏవైతే మనకు ఉన్నాయో, ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో 10th క్లాస్తో పాటు నేర్చుకునే కొన్ని కోర్సుల్ని వాళ్ళు నేర్పిస్తున్నారు. ఇప్పుడు ఆడపిల్లలు అయితే టైలరింగ్ దగ్గర నుంచి అన్నీ కూడా నేర్పిస్తున్నారు. ఇది చాలామందికి తెలియకపోవడం వల్ల ఈ కోర్సెస్లోకి వెళ్ళి వాళ్ళు నేర్చుకోవడం లేదు. ఎందుకంటే చాలా రిక్వైర్మెంట్ ఉంటుంది. టెక్స్టైల్ ఇండస్ట్రీ పెద్దది భారతదేశానికి, మనకు చాలా పెద్దదండి టెక్స్టైల్ ఇండస్ట్రీ ఉంది. ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో, ఫుట్వేర్ ఇండస్ట్రీ, చెప్పులు, షూలు తయారు చేసే ఇండస్ట్రీస్ పెద్దది. హెయిర్ ఇండస్ట్రీ పెద్దది, అంటే బట్టలకు సంబంధించినవి కానీ, ఇది కానీ ఇట్లాంటి ఏదైతే లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ అంటారు వీటిని, అంటే లేబర్ ఎక్కువ ఉండాలండి వాటిలో. అంటే అగ్రికల్చర్లో ఎలాగైతే లేబర్ కాంపోనెంట్ ఎక్కువ ఉంటుందో, లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి ట్రైనింగ్స్ ఏవైతే ఉంటాయో ఆ ట్రైనింగ్స్ని ఈ భారతదేశ ప్రభుత్వమే చాలా వరకు ఫ్రీగా ఇస్తుంది. ఆ అవకాశాన్ని మీరు పట్టుకోవాలి. స్కిల్ డెవలప్మెంట్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చూసుకోవచ్చు. 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థులకి ఎన్నో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కానీ చాలా ప్రోత్సహిస్తున్నారు. ఈ విషయంలో మనం మెచ్చుకోవాలి. అంటే మళ్ళీ కోర్సులు నేర్చుకుని ట్రైనింగ్ ఒక 3 నెలలు, ఎక్కడో కదా 3 నెలలు, 5 నెలలు, 6 నెలలు అంటే ఎగ్జాంపుల్ ఈ కోర్సులు టైలరింగే ఉందండి, నేర్చుకోవచ్చు కదా సార్. అక్కడ పనిచేసేది ఇది 2 ఒకటే కదా సార్? కాదండి, నేను చెప్పేది అది కదండి. టైలరింగ్ అనేది స్కిల్. ప్లంబింగ్ నేర్పిస్తున్నారండి స్కిల్ డెవలప్మెంట్లో, కార్పెంటర్ నేర్పిస్తున్నారండి. 10th క్లాస్తో ఆపేసి నువ్వు పెట్రోల్ బంకులోను లేకపోతే కూలోడి కింద చేయడం బెటరా, ప్లంబర్ కింద, ఏసీ మెకానిక్ కింద, ఎలక్ట్రీషియన్ కింద, బైక్ మెకానిక్ కింద చేయడం బెటరా? మీరే చెప్పండి. అంటే దాంతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఆదాయం స్కిల్, ఇది సెమీ స్కిల్ కదండి, స్కిల్ కదా. ఏసీ మెకానిక్ ఏ ప్రాబ్లం ఏంటి నేర్చుకోవడానికి? మీకు ఫుల్ డిమాండ్ ఉందండి సిటీలో, హైదరాబాద్లో. ఏసీ మెకానిక్ ఉన్న డిమాండ్ ఎక్కడ ఉందండి? సాంబార్ వస్తే మీరు పట్టుకొని చూస్తారా సార్? అక్కడ దొరుకుతాడు, చాలా కష్టం. అలా దొరుకుతాడు మీకు? వాళ్ళు ఒకసారి సర్వీస్కి వస్తేనే 2,000 రూపాయలు. ప్లంబర్కి ఎంత డిమాండ్ ఉంటుందో తెలుసా మీకు అసలు? అవును.
వాళ్ళు ఇప్పుడు 1000 మినిమం జస్ట్ ఒక 1 అవర్ అలా వచ్చి మీరు చిన్న బల్ల కొనుక్కుంటే బల్ల బిగిస్తే కార్పెంటర్ కొట్టాలంటే మీరు 1000 రూపాయలు లేదు ఈ రోజుని మళ్ళీ దానికి జస్ట్ టైల్ కొట్టుకొని నియర్ బై ఎక్కడ ఉంటారో చేసుకుని. ఫైండ్ అవుట్ చేసుకొని వాళ్ళు call నేనేమంటానంటే చదువుతో వచ్చి టెక్నికల్ స్కిల్ వద్దు మనకి పాప చదవలేదు చేసి- అవును అవును చదువు కాకుండా ఉన్న టెక్నికల్ స్కిల్స్ని మీరు ఎందుకు నేర్చుకోవడం లేదని అడుగుతున్నా. ఓకే ఈ పని మన వాళ్ళు చేయకపోవడం వల్లే ఒరిస్సా నుంచి వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చి హైదరాబాద్లో పనిచేస్తున్నారు. మన వాళ్ళు ప్రెస్టేజా? మీరు చెప్పాలి ఇప్పుడు దీనికి ఆన్సర్.